ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయి. డయేరియా ఇంకా అదుపులోకి రాకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో డయేరియా కలవరపెడుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 రోజుల్లో వందల మంది డయేరియా బారిన పడ్డారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క కాకినాడ జిల్లాలో 118 డయేరియా కేసులు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 79 కేసులు నమోదయ్యాయి. రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసన జ్వాలలు పెళ్లుబుకడంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. ఇప్పటికే డయేరియా ప్రబలిన చోట్ల నీటి నమూనాలు సేకరించి టెస్ట్ చేశారు. నీటి నమూనాల్లో ఇకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో డయేరియాకు కారణమైన నీటి కలుషితంపై దృష్టి సారించారు. ఇప్పటికే గ్రామాల్లో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తాగునీటిలో మురుగు, పక్షులు, జంతువులు, మనుషుల మలం కలిస్తే ఈ బ్యాక్టీరియా వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లాలోని కొమ్మనాపల్లి, బెండపూడి, వేట్లపాలెంలో 230 డయేరియా కేసులు నమోదు కాగా 2 మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరోవైపు బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. వాటర్ శాంపిల్స్ ను విశాఖలోని రీజనల్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపించిన అధికారులు ట్యాంకర్ల క్లోరినేషన్తో పాటు ఇంటింటా సర్వే చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో డయేరియా నివారణకు సమగ్ర కార్యాచరణతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ షణ్మోహన్. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 5వ తేదీ కల్లా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి పరీక్షలు జరపాలని సూచించారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు అటు తిరుపతి జిల్లాలోనూ డయేరియా టెన్షన్ పెడుతోంది. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కాట్రపల్లిలో డయేరియాతో చిన్నారి మృతి చెందింది. ఆరోగ్యం విషమించడంతో శ్రీకాళహస్తిలోని ప్రైవేటు హాస్పిటల్కి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు కాట్రపల్లిలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు.